కోఎవల్యూషన్ ఆఫ్ క్లైమేట్ అండ్ లైఫ్. ఇవి రెండు కలిసే వచ్చినవి. ఈ క్లైమేట్ ఏర్పాటు చేయడంలో రకరకాల జీవులు, కప్పల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి ప్రతి జీవి కూడా వీటన్నిటికీ అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రకృతి ఇలా రావడానికి కారణమైనవి సూక్ష్మజీవులు. పర్టికులర్లీ సూక్ష్మజీవులే కార్బన్ డైఆక్సైడ్ని రీసైకిల్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ రీసైకిల్ చేసేవన్నీ సూక్ష్మజీవులే. బ్యాక్టీరియానే, ఆల్గే లాంటివి, చెట్లు అంటారు కానీ చెట్లు కంటే ఎక్కువగా అవి చేస్తాయి. సముద్ర తటం మీద ఉన్నటువంటి ఆల్గే కానీ వేరే బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా దాదాపు ఈక్వల్గా చేస్తాయి అన్నమాట. అవి పోతే ఇప్పుడు సముద్రాలకు ఏం జరుగుతుంది? ఆమ్లీకరణ జరుగుతుంది. మనం విపరీతంగా ఇంధనాన్ని తగలబెట్టి గాలిలో వదులుతుంటే, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటే, ఆ కార్బన్ డైఆక్సైడ్ దేనికి తొలగిస్తుంది? చెట్లు తొలగించట్లా, సగం పైగా సముద్రాలు తొలగిస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరుగుతుంది. ఆ కరిగి కార్బానిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ కార్బానిక్ యాసిడ్ ఫామ్ అయినందువల్ల నీటి యొక్క pHలో మార్పు వస్తుంది, ఆమ్లీకరణ జరుగుతుంది. అది ఆమ్లీకరణ కూడా దాదాపు దశ దాటిపోయింది. అది కొంచెం ఇంకా నియంత్రణలోనే ఉంది, పూర్తిగా దాటలేదు. కానీ అది ఆ దశలోనే వెళ్తుంది. మొన్న ఇంకా రెండు గ్రహ హద్దులు ఇంకా మనం దాటలేదు. అందులో ఎసిడిఫికేషన్ కూడా ఒకటి. మన ఈ కార్బన్ సైకిల్స్, నైట్రోజన్ సైకిల్స్ ప్రకృతిలో అన్ని వలయాల్లోనే ఉంటాయి. మనం ఈ ఇండస్ట్రీస్ ఏదైనా తీసుకున్నా ఒక ముడి పదార్థాన్ని తీసుకుంటాడు, దాన్ని ప్రాసెస్ చేస్తాడు. ప్రాసెస్ చేస్తే వేస్ట్ వస్తుంది. సో వేస్ట్ మళ్ళీ రీసైకిల్ కాదు. ప్రకృతిలో అలా వేస్ట్ అనేది ఉండదు. ప్రకృతిలో వేస్ట్ అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ రీసైకిల్డ్. పూర్తి వలయంలో జరుగుతుంది. మన గేదెలు పేడేస్తే మనం వాడపోవచ్చు. కానీ ఎక్కడ పేడేస్తే అడవిలో తింటే ఆ జంతువులు అడవిలోనే పేడేస్తాయి కదా. ఆ పేడ ఏమవుతుంది? సాయిల్ని రిప్లెనిష్ చేస్తుంది. ప్లస్ దానిలో పురుగులు పెరుగుతాయి పేడలోనే. రకరకాలుగా ప్రతిదీ ఎక్కడ ఈ సిస్టంలోనే దానికి పనిచేయడానికే పనికి వస్తుంది. కానీ వేస్ట్ కాదు. వృధా అయిపోయినది, డిగ్రేడబుల్ కానిది ప్రకృతిలో ఏది ఉండదు. మనం తయారు చేసే వస్తువులే దాంట్లోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనది లీనియర్ టెక్నాలజీ కనుక, సైక్లికల్ టెక్నాలజీ కనుక. ఇప్పుడు అందరూ మాట్లాడతారు సైక్లికల్ ఎకానమీ అంటారు, అన్నీ అంటారు. ఉత్తకు మాటలే కానీ నిజంలో జరిగేది ఏమీ ఉండట్లేదు. సో ఈ కార్బన్ సైకిల్ చేసేదంటే చెట్లు, బ్యాక్టీరియా ఇవన్నీ కార్బన్ని తిరిగి రీసైకిల్ చేస్తాయి అంతే. నైట్రోజన్ ఏం చేస్తుంది? వ్యవసాయంలో మనం విపరీతంగా ఏం చేస్తున్నామంటే విపరీతంగా నత్రజని ఎరువులు వాడి మొత్తం నైట్రోజన్ సైకిల్ని డిస్టర్బ్ చేశాము. ఇప్పుడు గ్రహ హద్దుల్లో నైట్రోజన్ సైకిల్ కూడా ఒకటి. ఈ నైట్రోజన్ సైకిల్ హద్దు మనం ఎప్పుడో దాటేసాం, బ్రేక్ చేసేసాం నైట్రోజన్ సైకిల్. అలాగే ఫాస్ఫరస్ ఒకటి. ఈ ఫాస్ఫరస్ లేకపోతే మన బ్రెయిన్ పనిచేయదు. ఫాస్ఫరస్ ఉండబట్టే మన బ్రెయిన్. కానీ ఫాస్ఫరస్ని మనం ఎంతగా వాడేసి సముద్రాల్లో పడేసామంటే రేపు పొద్దున వాడుకోవడానికి ఫాస్ఫరస్ లేదు. మొరాకో నుంచో లిబియా అక్కడి నుంచో మనకు వస్తుంది ఆ ఫాస్ఫరస్. అవన్నీ వాడేసినాక మనకి ఫాస్ఫరస్ ఉండదు. ఇక ఫాస్ఫరస్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ దట్ కెనాట్ బి క్రియేటెడ్. ఒకసారి సముద్రం నీళ్ళల్లో చేరిపోయి పీపీఎం లెవెల్లో ఉన్న తర్వాత దాన్ని రికవర్ చేయటం అనేది అంత సులువుగా జరిగేది కాదు. చాలా ఇబ్బందితో కూడుకున్నది, చాలా కాస్ట్లీ ఎఫైర్ అది. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇదంటే నాగరికతలో మనం వాటిని వాడుకొని చాలా కంఫర్ట్స్ తెచ్చుకోగలిగాం. కానీ లాంగ్ రన్లో ఇప్పుడు ఆల్రెడీ మనం లిమిట్స్కి వచ్చాం.